హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళ ఫ్యామిలీ ఫన్ పార్క్ అని చెప్పేసి ఒక పార్క్ ఉంటుంది మాకు 5 minutes డిస్టెన్స్లో. అక్కడికి వెళ్ళామన్నమాట. మా అద్దమ్మ ఇంత ఎంజాయ్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. అంటే స్విమ్మింగ్ పూల్ లాగా అలా వాటర్ తోటి ఉంటుంది. వాటర్ గేమ్స్, నార్మల్గా పార్క్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి ఇంకా అక్కడ. సో వెళ్దాంలే, తను వాటర్లో బాగానే ఆడుతుంది కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళాము అక్కడికి. తను ఎంత ఎంజాయ్ చేసిందంటే అంత ఎంజాయ్ చేసింది. అసలు అంత చేస్తుందని అస్సలు అనుకోలేదు. సరదాగా అలా వెళ్దామని చెప్పేసి మా హస్బెండ్ కాఫ్ ఉండే, సో వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఎంత బాగా ఆడుకుంటుందో వాటర్తోని చూడండి ఒకసారి. ఇక్కడే చాలాసేపు ఆడుకుంటున్నాను. కానీ చాలా బాగుంది ప్లేస్. పిల్లలతో వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఒక చిన్న లేక్ లాగా వాటర్తోనే ఉంటుంది. దీంట్లో ఇది వాటర్ బెలూన్. వాటర్ బెలూన్ తీసుకున్నాం తన కోసమే. బీచ్కి అట్లా వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇక్కడికి వెళ్తున్నాం కదా, వాటరే కదా అని చెప్పేసి తీసుకెళ్ళాము. అందులో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది తను. అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి తనని తీసుకొని వెళ్ళాము. కానీ ఇంత ఎంజాయ్ చేస్తాను అస్సలు అనుకోలే. కానీ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, తను ఎంత బాగా స్విమ్ చేసిందో చూడొచ్చు లాస్ట్లో. ఇలా పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం కూడా వాళ్ళు చేసే చిన్న చిన్న పనులకి మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. వాళ్ళ పప్ప తనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 1 hour అక్కడ వాటర్లో ఎంజాయ్ చేసాం అనుకుంటా. స్టిల్ తనని తీసుకొస్తుంటే చాలా ఏడ్చేసింది, ఇంకా ఉందాం అక్కడే అని చెప్పేసి. బట్ చాలాసేపు అవుతుంది, కోల్డ్ అట్లా అవుతుంది అని చెప్పేసి తీసుకొని వచ్చేసాము. బట్ తను చాలా ఏడ్చింది, ఇంకా ఆడదాం వాటర్లో అని చెప్పేసి. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి వెళ్ళొచ్చులే అని తీసుకొచ్చాము. ఇక్కడ చూడండి ఎంత బాగా అంటే అంత బాగా అల్లరి చేస్తుంది. స్విమ్మింగ్ కూడా బాగా చేస్తుంది చూడండి. అస్సలు వినట్లేదు ఇంకా.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.